వెల్కమ్ టు బంటి విత్ బబ్లుస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్లా ఉంటుంది. ఈరోజు షార్ట్లో చెప్పాను కదండి, మొదటి శ్రావణ సోమవారం, అలాగే నాగపంచమి, గరుడ పంచమి, కల్కి జయంతి, అలాగే సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించే రోజండి. ఇటువంటి మంచి దినాన్న ఏదో పూజ చేసుకుందామని. జనరల్గా సోమవారం అంటేనే శివుణ్ణి ఆరాధిస్తాం. అందులో శ్రావణ సోమవారం అంటే ఆ పరమేశ్వరుడికి చాలా ఇష్టమైన రోజండి. అలాంటి ఇష్టమైన రోజులో ఇన్ని శుభదినాలు కలిసి వచ్చాయి. నేనైతే పంచోపచార పూజ చేసుకున్నానండి. శివ పంచోపచార పూజ. ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ కోసం ముందుగానే అన్ని సిద్ధం చేసుకున్నానండి. ఇంకా మెయిన్ శివలింగం కోసం అయితే మట్టిని తెచ్చి శివలింగాన్ని రెడీ చేసుకున్నాను. ఇంకా ఏ దేవుని పూజకైనా ముందు గణపతిని సిద్ధం చేసుకోవడం, అలాగే దీపం వెలిగించుకొని దాని తర్వాత పువ్వులు పెట్టుకోవడం అవన్నీ రొటీన్ కదండి. అవన్నీ అలాగే చేసుకున్నాను. తరువాత చూస్తున్నారు కదా, మట్టితో చేసిన శివలింగాన్ని ఒక పళ్ళెంలో పెట్టుకొని దానికి చక్కగా 3 నామాలతో బొట్టయితే పెట్టానండి. ఆ పరమేశ్వరుడు మెడలో నాగభూషణుడుగా నాగుడు ఉంటాడండి. అంటే పాము ఉంటుంది కదా మెడలో. సో అందుకోసమని ఈ రోజు నాగపంచమి కనుక ఆ పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేసిన గుడిలో చాలా మంచిది. లేదంటే దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య దేవాలయానికి వెళ్ళినా చాలా మంచిదండి. పూజ మొదలు పెట్టాక మొదటగా ఆచమనం చేసుకొని తర్వాత గణపతిని పెట్టి, మనకు తెలిసిందే కదా, మనం ఏ పూజ చేసినా ఏ పని చేసినా మొదట విఘ్నేశ్వరుని అయితే తలుచుకొని పూజ చేసి ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడి స్వామిని చేసుకుంటాం కదా. నేను కూడా ఇంకా అలానే గణపతిని పూజించి ఆవాహనం, ఆసనం, ఇంకా తెలిసిందే కదా, ధూపం, నైవేద్యం, దీపాలతో గణపతిని పూజించి హారతి ఇచ్చేసి ఇంకా గణపతి పూజ కంప్లీట్ అయిపోయాక గణపతిని మనం పెట్టుకున్న ప్లేస్ నుంచి కదపాలి కదండి, స్థానాన్ని మార్చాలి. గణపతిని తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇంకా శివ పంచోపచార పూజ అండి. అంటే ఓన్లీ ఇప్పుడు శివలింగానికే పూజ. ఇప్పుడు దీపం దర్శించి దీపానికి 2 అక్షింతలు వేసుకుని దీపాన్ని నమస్కరించుకోవాలండి. తరువాత ప్రాణాయామం చేసుకొని ఆ పరమశివుణ్ణి ఆవాహనం చేయాలండి. ఆవాహనం అంటే, స్వామి నా శక్తి కొలది నాకు కుదిరినంతలో కుదిరినంత మేర నిన్ను పూజిస్తున్నాను స్వామి, నా యందు దయ ఉంచి రండి స్వామి మా ఇంటికని స్వామివారిని ఆహ్వానించాలండి. మనం మనకు కుదిరినంతలో భక్తితో చేసుకుంటే ఆ పరమేశ్వరుడు తప్పకుండా ఆనందపడతాడండి. కుదిరితే కుదిరినట్టు చేసుకోవచ్చండి. ఇప్పుడు వస్త్రం సమర్పయామి అన్నప్పుడు కొంతమంది పంచి పెడతారు వస్త్రంగా. అది మనకి వీలు కాకపోతే మనం అక్షంతలు, పువ్వు పెట్టుకొని వస్త్రం సమర్పయామి అన్నప్పుడు మనస్ఫూర్తిగా అదే పంచి అనుకొని మనం ఆ మంత్రం జపించి వేస్తే ఆ స్వామి తప్పకుండా ఆనందిస్తాడు. ఇంకా అదంతా అయిపోయాక స్వామివారిని నేనైతే నీళ్ళతో, పాలతో, పెరుగుతో, పంచదారతో ఇలా ఉంటాయి కదండి పంచామృతాలు, ఆ పంచామృతాలతో అభిషేకం చేసుకున్నానండి. పంచామృతాలు అభిషేకం అయ్యాక మళ్ళీ మనం నీళ్ళతో అభిషేకించుకొని విభూది, గంధం స్వామివారి దగ్గర వేసుకున్నానండి. మా దగ్గర అయితే బుక్ ఉందండి, షోడశోపచార పూజ, పంచోపచార పూజ. సో బుక్ చూసి చదువుకుంటూ ఇలా పూజ చేసుకున్నానండి. లేదంటే యూట్యూబ్లో అయినా, నండూరి వారి యూట్యూబ్ ఛానల్లో అయినా దొరుకుతుందండి. ఒకసారి కుదిరితే ఈ పూజ చేయండి. మనసుకు ప్రశాంతంగా అలాగే మంచి రిజల్ట్ కూడా ఉంటాయండి. నేనైతే ఇలా మా మొదటి శ్రావణ శుక్రవారాన్ని కొంచెం సింపుల్గా చేసుకున్నానండి. దాని తర్వాత ఇంకా ధూపం, హారతి అంతా ఇచ్చేసి స్వామివారికి దండం పెట్టుకున్నాను. పూజ అంతా అయిపోయాక ఎప్పట్లాగే మాకు దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళానండి. మీరు మీ శ్రావణ సోమవారాన్ని ఎలా చేసుకున్నారో, అలాగే నేను పూజ చేసే విధానం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇదంతా వీలుని బట్టేనండి. ఏది వీలు లేకపోతే చక్కగా ఇంట్లో దీపం పెట్టుకొని ప్రశాంతంగా పరమేశ్వరుణ్ణి నమస్కరించుకున్నా సరిపోతుందండి. పూజ అంతా చూసారు కదండీ! నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్ట్‌లా ఉంటుందండి నెక్స్ట్ వీడియోస్ కోసం.